నుండి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల ఉమ్మడి రాష్ట్రంలో కూడా అలాంటి 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ సభ్యుని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేతన్నల కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఆనాడు వరకు ఒక భరోసా ఇచ్చినాం. మహిళలకు కావచ్చు, ఈ రంగంలో ఉన్న కార్మికులకు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, 12,000 కార్డ్స్ వాళ్ళ రేషన్కు సంబంధించి 35 కిలోల బియ్యం ఇచ్చేటువంటి కార్డ్స్ ఇచ్చాం. 2014 తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులలో పేరెందుకు పోయినట్టు ఆ కార్డులను రద్దు చేయడం కాకుండా వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఇంటికి భోజనాన్ని పిలిచి విందు భోజనం ఏర్పాటు చేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాడు. ఇలా శివరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా చనిపోవడానికి కారణం 4 నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా? మీరు గత 10 సంవత్సరాలుగా మోసినటువంటి పాపం, జమ చేసిన పాపం, వాళ్ళకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదని అడుగుతాం. మీరు వాళ్ళు చేసిన పనికి పైసలు ఇచ్చి ఉంటే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా స్థానిక నాయకులతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి మా వేమరవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు కూడా ఇచ్చినాం. ఇవాళ రేపో మరొక 50 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. మొదటి వారంలో పూర్తిగా బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. ఇవన్నీ కూడా పాత బకాయిలు. నేను సూటిగా అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు ఎలా శిక్షణ చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనులు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి నేను ఇద్దరు హత్య చేస్తున్న కారణాలు ఏమైనా వాటి గురించి మనం అధికార పార్టీగా నా కన్సర్న్, మా సానుభూతి, మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే విధానం ఉంది. ప్రతిపక్షంలో మీరు నేను కేటీఆర్ గారికి ఏం చేస్తా ఉన్నా, 2009, 2014 అధికారంలో ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యుడి ఆత్మహత్య వద్దు, బతకడమే ముఖ్యంగా న్యాయం చేసినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు ధైర్యం చేయాల్సింది పోయి కార్మికులను అధైర్యపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావును ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతాను. నేను దయచేసి శిక్షణ నేతలతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతలకు విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా నేతలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్బిఎం కావచ్చు లేదా ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ సూత్రాలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్తో సహా మొత్తంగా మీ దగ్గరే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో 1 ద్వారా. ఆ జీవో 1 అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి శ్రేణిలో దయచేసి ఎవరు ఆధారపడకండి. నేను ఆసాములను యాజమాన్యాలను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి. మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా పోతాను. మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే
యాజమాన్యం సహకరించకపోతే, ప్రభుత్వం రంగా అక్కడ సహకరించకపోతే మీ బిడ్డలు నేతన్నా గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని మనం చెప్తున్నాం. దీని మీద కావాల్సిన రాజకీయ చెప్తున్న వ్యక్తులు చెప్తున్నాం. మీకు కాంగ్రెస్ ఆ వర్గాలు ఇచ్చినటువంటి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా శివరాజకీయాలు మానుకొని వీళ్ళైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీ ఏదైనా రాజకీయం ఏదైనా శివరాజకీయాలకు సంబంధించిన అవకాశం లేదని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇలా నేను మొన్న శిష్యులు అందరినీ కొన్నా. ఇలా ధర్మవరం చీరలకో, గద్వాల చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబాబు చీరలు అనే పేర్లు ఉన్నాయి. అవి నేతలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్ల అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే గిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ దగ్గర లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడరైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్టాల చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జిఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా ఆయన ఎవరు శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులు నేను ఏ జరగలను శిష్యుల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాను. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడుగుతూ చేయలేకపోయినాం. ఆనాడున్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్ పెట్టేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్ రూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్ రూమ్స్ ఓన్లీ సిరిసిల్లలో ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇలా అన్యాయం చేసింది మీరు కాదని అడుగుతున్నాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షేమంలో రావడానికి మీరు కారణమా, అధికారంలో 4 నెలలు అయినటువంటి మేము కారణమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించమని కోరుతున్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం. బలైన వర్గాల శాఖ మంత్రిగా నేతలకు దయచేసి ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం, క్యాబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది. మీకు ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. మీరు ఉత్పత్తి చేయడానికి అనేకమైనటువంటి ఆర్డర్లు ఏమని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికీ ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. దయచేసి చావు శరణ్యం కాదు, మరణం అంతిమం కాదు. పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం. రండి, నా దగ్గర పోరాడాలి, కొట్లాడాలి నాతో. కానీ ఈ శివరాజకీయ దేశంలో ఉత్సవ పడతాని నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను తెచ్చుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఎటువంటి జరగడానికి వీలేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీలేదు. నేను ప్రత్యేకించి మెట్మా అధికారిని కూడా కోరిన గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి 2004 అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోను 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళని ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న వ్యవస్థలు పెట్టుకోవడానికి పబ్లిక్ కాలేజీలో వేసి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోవడం, స్వయం సంపాదన చేసుకోవడం, కుటుంబానికి ఆదరణ చేసుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కొడుకు యువరాజు స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీని పైన ఎట్లా పైన పడ్డారో లోన రొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ తప్ప నువ్వు చేసింది ఏది నిజంగా ఒక నిర్మాణాత్మకంగా చేసుంటే అది 4 నెలల్లో కూలిపోవద్దు కదా, 4 నెలలని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్దు కదా. నేను వాళ్ళందరూ చదువుకుంటాను. నేతలు
గతంలో మీ పార్లమెంట్ సభ్యులుగా అబ్జర్వేషన్ చేసినాం. ఇవాళ వర్కుడు ఓనర్ అనేది అందరూ షెడ్స్ తయారై వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఎక్కడ అధైర్యపడకండి, స్కీమ్ తయారైతా ఉంది. అధికారులు మేము కూర్చొని నేతలకు ఏం చేయాలి, యాభై సబ్సిడీ ఇవ్వాలా, వర్కుడు ఓనర్ కింద రూమ్స్, కొత్త టెక్నాలజీ రూమ్స్ ఇవ్వాలా, ఏ విధంగా ఆ వృత్తిని కాపాడుకోవాలి, తెలంగాణలో చేనేత వృత్తికి ఉన్నత స్థానం తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం భావిస్తూ, దయచేసి ఆత్మహత్య చేయడమే కాదు, ఆత్మహత్యలు రాజకీయాలు శివరాజకీయాలు చేయదని కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2014 నుంచి 2023 వరకు కూడా ఒకవేళ రాజకీయం చేయదలుచుకుంటే 135 మంది చేనేత కార్మికులు చనిపోయిన కారణాలు లెక్కలు పంపండి. చావు వివరాలతో సహా వారి కుటుంబాల వివరాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు పంపిస్తారు. స్థానిక నాయకత్వం తెలుసు, ఇది సున్నితమైన అంశం. ఒక చావుకు సంబంధించి ఒక నేత వర్గానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మేము సిన్సియర్ గా ఆ సమస్యను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీగా సహకరించే ప్రయత్నం చేయండి. లేదా మీరు వైఫల్యం పొంది 10 ఏళ్ళు చేయలేకపోయారు, ముక్కు నోరు మూసుకొని సభ్యులు కూర్చోనుకో. అంటే కేసీఆర్ రైతులు తెచ్చారు 219 మంది అని కేసీఆర్ అంటారు. కేసీఆర్ రైతులు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 నెలల్లోనే 219 మంది రైతులు చనిపోయారని కేసీఆర్, కేటీఆర్ చేనేత కార్మికులు చనిపోయారని ఈయన ఎత్తుకుంటారు. ఈయన ఇద్దరు చనిపోయారు, రకరకాల కారణాలు చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా పొరపాటు. అంటే కాబట్టి నేను ఒకటే వాళ్ళని కోరుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చనిపోయిన వాళ్ళకి సంబంధించి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మేము ఎన్నడూ కూడా మేము ఉద్యమ సందర్భంగా కూడా మేము నిజంగా కూడా ఒకవేళ ఆనాడు తెలంగాణ ఉద్యమ కారణంగా శివరాజకీయాలు చేయదలుచుకుంటే మీరు అనేకమైన శివరాజకీయాలు చేసే సందర్భంలో కూడా చనిపోతే కూడా అది తెలంగాణకు సంబంధించిన అంశం మీద అన్నప్పుడు మీరు తెలంగాణ రావాలనే ఆలోచనలు ఇవాళ కూడా మీరు అటువంటి విధంగానే అదే బాణిలో వ్యవహారం చేస్తా అంటే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది, మీ యొక్క అసలులను చెప్పాల్సి వస్తుంది. శివరాజకీయాలు అందుకే వద్దని చెప్తాను. వీలైతే ఆ వృత్తిని సహకరించాక స్థానిక శాసనసభ్యుడు రా, జిల్లా మంత్రితో కూర్చో, మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. నేను మీ ద్వారా ఆహ్వానిస్తాను శాసనసభ్యుడు సిరిసిల్ల చేనేత సమస్యలు పరిష్కరించడానికి. అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా 2009 నుంచి 15 సంవత్సరాలుగా నాతో పాటు 5 సంవత్సరాలు పనిచేసాం. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల చేనేత వర్గానికి నువ్వు చేసిందేంది, చేయాలేంది, నా అధికార పార్టీగా నేను మంత్రిగా ఆ జిల్లా మంత్రిగా నేను ఏం చేయాలన్నా నేను ఓపెన్గా నేను ఆహ్వానిస్తాను. కూర్చుందాం రండి. నో రెడ్ పార్టీ ప్లీజ్ కమ్. తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్ శివరాజకీయ వద్దని చెప్తాను. డోంట్ డూ పాలిటిక్స్ అండ్ రెడ్ పాలిటిక్స్. ఐఎమ్ రెడీ టు గివ్ టైమ్ టు డిబేట్ ఆర్ డిస్కస్ విత్ దట్ రివర్స్ ఇష్యూ ఇన్ సిరిసిల్ల టు రిజాల్వ్. అదే ఇప్పుడు గ్యారంటీలు చేసినవా లేదా అనేటువంటిది ముందు నన్ను అడిగే ముందు ఒకసారి చేయి చూపెట్టుకో. ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు, ఎక్కడెక్కడ 3016 రూపాయలు నిరుద్యోగ గురించి ఇచ్చినావు, ఎక్కడెక్కడ దళితులకు 3 ఎకరాలు దాగించినావు, ఎక్కడ పిల్లలకు నిరుద్యోగాలు ఇచ్చినావు. ఒకసారి గుడ్డ మీద చేసుకొని చెప్పి తర్వాత మాట్లాడు. మన మాజీ మంత్రి కాబోయే మాజీ మంత్రి టిఆర్ఎస్ కేసీఆర్ అపాయింటెడ్ బీజేపీ ప్రెసిడెంట్ అయినా బతుకమ్మ చీరల బిల్లులు గత ప్రభుత్వం ఉన్నాయి. 50 కోట్లు ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మిగతా ఇస్తాం. మొదటి వారంలో కంప్లీట్ బిల్స్ అని పేమెంట్ చేస్తాం. ఈ ఎవరప్పు మీకు కాదా? మీకు ప్రభుత్వాల బాధ్యత లేదా? ఎవరు నిరంతర ప్రక్రియ కావచ్చు, కానీ మీరు పెట్టిన అప్పుకు దానికి సంబంధించి మన రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని దురదృష్టకరం. మొదటి దశ ఎన్నికల తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తి గత 4 రోజులుగా వస్తున్న ప్రకటనలు చూస్తే యావత్ దేశం సభ్య సమాజం అవమానపడతా ఉంది, అసహించుకుంటుంది.
ప్రధానమంత్రి అనే పదవికి గౌరవం లేకుండా చేస్తున్న నరేంద్ర మోడీ సూటిగా అడుగుతా ఉన్నా, నేను ఒక హిందువుగా 85% ఉన్న హిందువులకు మీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ వస్తే ఏం దేశం అడుగుతా ఉన్నా. దేశ సంపదను ఆదాన్ని అంబానీలకు దోచిపెట్టి రేపు కాంగ్రెస్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసి దేశ ప్రజలకు పంచుతారనే భయం కొద్దీ ఇవాళ దేశ ప్రజల లోపల ఒక అలజడి సృష్టించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు మీ సంపద పంచుతుంది, మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇల్లు గుంజుకుంటుంది, హనుమాన్ చాలీసా చదివిందంటా ఉన్నది. 50 ఏళ్ళు పరిపాలించడం ఇలా హిందువులకు రక్షణ మా టైం ఎక్కుందా, మీ టైం ఎక్కుందా? ఇలా మాంసము, గోమాంసం అంటామా, ఎంత మాంసం అంటామా, లేదు ఇంకేది అలకమీలో నా హయాంలో ఎంత ఎగుమతి అయింది, నరేంద్ర మోడీ హయాంలో ఎంత ఎగుమతి అయిందో ఈ దేశ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీరు 85% హిందువులకు మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే నా హిందువులకు 180 లక్షల ఉద్యోగాలు వచ్చేటి కదా. ఇలా రైతులకు మీరు బెనిఫిట్ చేస్తుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 90% హిందూ రైతులకు ఎలా ధర వచ్చేది కదా. ఇలా పెన్షన్ రైతులకు వస్తుండే కదా. దేశ సంపదను ఆదాన్ని అంబానికి దోచిపెట్టి ఇలా మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ట్రాక్ పడిపోతుంటే దేశ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి అయిన నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఒక మతపరంగా మాట్లాడుతున్న కిషన్ రెడ్డి లెక్క కేసీఆర్ అపాయింట్మెంట్ చేస్తే అపాయింట్ అయిన బీజేపీ ప్రెసిడెంట్ ఆయన మాట ఒక విలువనా? నేను పొద్దుగా కాబోయే మాజీ మంత్రి అదే మీరు బ్రిటిష్ జనతా పార్టీ అంటారు కదా, బీజేపీ వాళ్ళు బ్రిటిష్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ఢిల్లీ జనతా ఈ దేశానికి కోడలుగా వచ్చిన తర్వాత ఆ భారత సంస్కృతి కూడా తెలియడు. ఆ భారత జనతా పార్టీ నన్ను ఏం చెప్తారు చెప్పండి. ఆయనకి విద్యార్థి భారతదేశ సంస్కృతిలో ఇంటి కోడలుగా పోయిన తర్వాత ఆ యొక్క చాలా మంది మనం విదేశాల పెళ్లి చేసుకున్నాడు. మొన్న మా ఊళ్ళో ఒక ఆయన శ్రీలంక నుంచి చేసుకున్నాడు, ఒక ఆయన యుఎస్ నుంచి చేసుకున్నాడు, ఒక ఆయన పాకిస్తాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ భారతీయులే. ఈ సంస్కృతి ఇది యొక్క వ్యవస్థ కూడా తెలియనాడు. ఒక కేంద్ర మంత్రి అంటే తెలంగాణకే అవమానం. ముస్లిం కాంగ్రెస్ చిన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. కాంగ్రెస్ చిన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వేరే చిన్నాలు ముస్లింలు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నిజంగా నీకు చేతనైతే 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశానికి ఏం చేసింది, భారతదేశ ప్రజల కొరకు ఏం చేసింది? నేను తెలంగాణ బిడ్డగా అడుగుతా ఉన్నా, తెలంగాణలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందా? కారణాలు 4 చెప్తా ఉన్నాయి. ఇలా తెలంగాణ విభజన 2 సభలు వ్యతిరేకించిన వ్యక్తి నరేంద్ర మోడీ. తెలంగాణ అమరవీరులను అవమానపరిచి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన వ్యక్తి. నెంబర్ 2 విభజన హామీలు అమలు చేయలేదు. నెంబర్ 3 తెలంగాణకు విద్య, వైద్య, పరిశ్రమ ఏ సంస్థలు కూడా తెలియని వ్యక్తి. ఇలా తెలంగాణకు మిగతా 29 రాష్ట్రాల్లాగానే మా పనులు తీసుకొని మాకేమైనా ఇచ్చినప్పుడు తప్ప ప్రత్యేకించి తెలంగాణ అభివృద్ధి కొరకు ఒక్క నిర్ణయం చెప్పండి, ఒక సింగిల్ విషయం చెప్పండి. శాతగాని దద్దమ్మలు 4 ఎంపీలు ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ తప్పుది తెలంగాణ అమరవీరులను అవహేళన చేసినట్టు తెలంగాణ ఏర్పాటులో మన నాయకులను సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసింది అని చెప్పలేకపోతుండే. తెలంగాణ విభజన హామీలు అమలు కావాలని అడగలేకపోతుండే. ఏ ముఖం పెట్టుకుంటారంటారు మీరంతా? అందుకే నేనేదో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన రైట్. నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు. నేను ఆ విధంగా అయినా పక్క ఒక హిందువుగా దానికి సంబంధించి దేవుడు భక్తి అనేది గుండెలు ఉండాలి, దేవుడు గుళ్ళు ఉండాలి. దేవుడు నా గుళ్ళని బయట తీసుకొచ్చి రోడ్డు మీద బట్టి రాజకీయం చేస్తుంది మీరేమో. ఇవాళ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అటువంటి మాటలు మాట్లాడి హనుమాన్ చాలీసా అయితే చదవలే, చదువుతలేదు. ఇప్పుడు రమ్మంటారు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు రామ రామ రమేతి రవి రామే మనోరమే సహస్రనామ తత్తులో రామరామ వారాన్ని రమ చదువు ఆయన కదా.
అబ్దం అవాంతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామ భూయో భూయో రమ్య. 2 మంత్రాలు పౌరుడు మంత్రాలే బాబు రమ్మనందరికి చాలా ఉన్నాయి. చాలా అయిపోతాం కానీ ఎత్తాం అంటే ఊరికే ఏదో బ్రాండ్ అంబాసిడర్ హిందువుల పని మీరు అనుకోకండి. ఈయన చదువుతున్నారు. మా బావ కూడా జాతర ఎట్లయితే సెలబ్రేషన్స్ ఎలా పురాణం చేస్తాం మేము మంత్రి ఇంట్లో ఎగిరే డ్యాన్స్ చేస్తుంటాం. అరే మీకు ఆ సంస్కృతి లేదు. మీరు ఓన్లీ ఆ ప్లేట్లలో కారణాలు అవుతుంటారు పెట్టుకొని పోయి విగ్రహాలు తీసుకుంటారు. ఇలా మీరు రాముడి విగ్రహాలు ఫోటోలు మంచి అక్షితలు. అరే నిన్ననే శ్రీరాముడు వాళ్ళ అక్షిత కళ్యాణం జరిగిన తర్వాత అక్షితలు వస్తాయి. ముందే మీరు అక్షితలు వస్తున్నారు. ఏం తలంబ్రాలు పెళ్లి కాకుండా రాజాన తలంబ్రాలు పెళ్లి కాకుండా వస్తున్నావా? పెళ్ళి అయినాక పిల్లలు వస్తుంటారు. అక్షితలు తర్వాత వేస్తారు. చారిత్రక ఉద్దేశం ఏంటి? అరే ఇలాంటి సంస్కృతి ఏం సంస్కృతి? ఒకడు అంటాడు నీ పుట్టిన బిడ్డ నీ బిడ్డలా కాదని నర్సత్తి చెప్తే తెలుస్తాడు ఒక మూర్ఖుడు. అందరి తల్లులకు ఇలా మాతృత్వం అనేది ఒక పెద్ద గొప్ప వారం తల్లికి. అటువంటి తల్లికి పుట్టిన బిడ్డ నర్సచ్చి నీ పిల్లగాలని చెప్పాలన్నాడు. అప్పుడు ఆ తల్లికి తెలుస్తాడు. అటువంటి మూర్ఖులు ఉన్న పార్టీ చూడగా మారిపోయింది ఆ పార్టీ. ఓట్ల కోసం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలి. 10 ఏళ్ళ ఎందుకు చేయలేదమ్ము అయ్యే దమ్మయ్యే చూడండి. దేశంలో 30 సంవత్సరాల తర్వాత నీకు అంత మెజార్టీ ఇచ్చారు. ఎందుకు తీయలే? ఎలక్షన్ అప్పుడు ఎందుకు జాయిన్ చేస్తుంది? ఇది మెజార్టీ హిందువులు ఆలోచన చేయాలి. నిజంగా ఒకవేళ తీయాలని ఆలోచన ఉంటే ఓట్ల కొరకే మాట్లాడకపోతే 10 సంవత్సరాలు ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడలే? యు ఆర్ డూయింగ్, యు ఆర్ ప్రొవోకేటింగ్ మెజార్టీ హిందువు. నేను సూటిగా అడుగుతాను. నేను ఈ దేశంలో ఒక భారత పౌరుడిగా ఒక హిందువుగా 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ హిందువుకు ఏ ఆలోచించాడు ఒక్కడే బేసిక్. ఇది ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. దళితులకు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో కూడా కులగణన జరుగుతుందంటే భయపడి రేపు రిజర్వేషన్లకు సంబంధించిన లెక్కలు అన్ని కథ చేస్తా ఉన్నాం. అవును భయం ఉంది. రేపు పొద్దున్న నిజంగానే ఇల్లు ఆనాడు మండల కమిషన్ అంతా కమాండర్ తీసింది మీడే కదా. ఇవాళ కూడా మళ్ళీ కులగణన జరుగుతుంటే ముస్లింలు మీ ఆస్తి ఎత్తుకెళ్ళిపోతారు, మంగళసూత్రాలు గుర్తుకుంటారు. ఎంత నీచమైన మాట ఈ దేశంలో. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో ఏం చెప్తున్నాయో దండం పెట్టి అడుగుతా ఉన్నాం. మంగళసూత్రాలు గుర్తుకునే సంస్కృతి దేశంలో 50 ఏళ్ళు పరిపాలించినాం. మంగళసూత్రాలు నిలబెట్టినాం. జాగ్రత్త గుంజుకున్నావా? జాగ్రత్త వంచినాం. ఎవరు ఆస్తులు గుంజుకున్నావా? ఆస్తులు క్రియేట్ చేసిన దేశానికి. హనుమాన్ చాలీసా చదవలేదని చెప్తా ఉన్నారు. దేశంలో మా టైంలో నిర్మాణమైన గుళ్ళు 10 ఏళ్ళ నిర్మాణాలండి. నేను ప్రత్యేకించి సీఎం కామన్ ఫ్రంట్ మీద దేవాలయాల నిధులకు ఏమైనా ప్రత్యేక కేటాయించినవా? మాట్లాడి ఎన్నికల లబ్ధి కొరకు ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు సిరిసిల్లలో శివరాజకీయాలు చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఇటువంటి అనేకమైనటువంటి ఫేజ్ 1 గ్రాఫ్ పడిపోయిన తర్వాత ప్రధానమంత్రి స్థాయి దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ కమింగ్ రిజల్ట్స్.